ఒకప్పుడు కొన్ని పావురాలు ఒకచోట చేరాయి. చెట్ల కింద పడిన కొద్దిపాటి గింజలు, నేలమీద పడి చచ్చిన పురుగులు అవే వాటి ఆహారం. దాహం ఎక్కువ, కానీ నీరు చాలా అరుదు. ఒకరోజు ఒక రాయి చుట్టూ కొంచెం నీరు కనిపించింది. పావురాలన్నీ ఒక్కసారిగా అక్కడికొచ్చాయి. నీరు తాగాయి, ఆ రోజు బతికాయి. అంతే. వాటికి ఒక క్లారిటీ వచ్చింది. ఈ రాయి మనల్ని కాపాడింది. అదే మాటను అవి తర్వాతి తరం పావురాలకు చెప్పాయి. ఈ రాయిని పూజించండి, ఇది లేకపోతే మనం లేము అని. కాలం గడిచింది, తరాలు మారాయి. దాహం ఎలా ఉండేదో ఎవరికీ గుర్తులేదు. నీరు ఎక్కడ్నుంచి వచ్చిందో ఎవరికీ తెలియదు. కానీ రాయి మాత్రం పవిత్రమైంది. కొంతమంది పావురాలన్నారు, గుండ్రని రాయే దేవుడు. మరికొందరు, కాదు, చతురస్ర రాయే శక్తివంతం. ఇంకొందరు, మన రాయి బూడిద రంగులో ఉంది, మీది నకిలీ అని. అంతే. పావురాలు గుంపులుగా విడిపోయాయి, కొట్టుకున్నాయి, చచ్చాయి కూడా రాయి కోసం. కానీ ఒక్క పావురం కూడా ఈ ప్రశ్న అడగలేదు, నీరు ఎందుకు అక్కడుంది? ఎందుకంటే నిజం చాలా సింపుల్. ఆ రాయి దేవుడు కాదు, అది కేవలం గాలికి తేలిపోకుండా నీటి పలక మీద పెట్టిన ఒక బరువు మాత్రమే. నీరు ప్రాణాలు కాపాడింది, పలక నీటిని మిలిపింది, రాయి ఏమీ చేయలేదు. కానీ పావురాలు మాత్రం రాయిని కాపాడాయి, నీటిని మర్చిపోయాయి. చివరికి కథ ఒక ప్రశ్నతో ఆగుతుంది. మనము ఇలానే చేస్తున్నామా? సింబల్ కోసం కొట్టుకుంటూ అసలు కారణాన్ని మర్చిపోతున్నామా?